హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆటంబర్గ్ బిఎల్డిసి ఫ్యాను. చూడండి మీరు, ఆటంబర్గ్ రెనిసా ప్లస్ మోడల్ వచ్చేసి రెనిసా ప్లస్ మోడల్. కలర్ వచ్చేసి ఎర్త్ బ్రౌన్ కలరు. ఎంఆర్పి వచ్చేసి 6,230 రూపాయలు ఉంది. కానీ మాకైతే ఎంత పడలేదు. ఎంత పడిందో కూడా మీకు చెప్తాను. ఈ కింద ఆ డీటెయిల్స్ మొత్తం వచ్చేసి ఆ బాక్స్లో ఏమేమి వస్తాయి అనేది అక్కడ రాశారు. 2 బ్యాటరీలు, రిమోట్, వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ ఇవన్నీ వస్తాయి అని చెప్పి, ఫ్యాను ఇవన్నీ వస్తాయి అని చెప్పి అక్కడైతే రాశారు. చూడొచ్చు మీరు. బ్లేడ్లు 3, వారంటీ వచ్చేసి 3 సంవత్సరాలు వారంటీ ఇస్తారంట. బైపాస్ రెగ్యులేటర్ అంటే మనం రెగ్యులేటర్ కనెక్షన్ అయితే తీసేయాలి, స్విచ్కి డైరెక్ట్గా ఇచ్చేయాలి ఈ ఫ్యాన్ వాడేవాళ్ళు. రెనిసా ప్లస్ మోడల్ వచ్చేసి సంవత్సరానికి 1,500 కరెంటు బిల్లు ఆదా అయిద్దంట మనకి. చూడాలి. రెక్కలు కూడా మామూలు ఫ్యాన్ల కన్నా కొంచెం పొడుగ్గా ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీగా ఉన్నాయి, అసలు సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అయితే. రెక్కలకి ఇచ్చిన బాక్స్ మీద డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు, అంటే డస్ట్ కూడా పట్టదంట రెక్కలకి. బాక్స్ ఓపెన్ చేద్దాం, బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సేఫ్టీ కేబుల్, అది 2 బ్యాటరీలు ఇచ్చారు రిమోట్లో వేసుకోవడానికి. ఇది వచ్చేసి క్లాంప్ సెట్, రిమోట్, 1 ఫీట్ రాడ్ ఇచ్చారు. ఇంకా ఫ్యాన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. అంత గ్లాస్ బాడీ చూడవచ్చు, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంది. గ్లాస్ కూడా చూడండి, లోపల వైండింగ్ కనబడుతుంది. చిప్ ఒకటి ఇచ్చారు కింద, ఆ చిప్ చుట్టూతూ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఫైవ్ స్టార్ రేటింగ్ ఫ్యాన్ వచ్చేసి ఇది. 35 వాట్స్ పవర్ అంట, పవర్ కన్జంప్షన్ చేసిద్ది. ఇక్కడ కూడా ఇచ్చారు, రెగ్యులేటర్ తీసి రెడ్ కలర్లో రాశారు చూడండి. మీరు ఫ్యాన్ రేకులు బిగించుకునేటప్పుడు కింద అలాగా వాడిచ్చిన కార్కి పెట్టుకొని అలా బిగించుకోండి. కింద గ్లాస్ బాడీ కదా, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనం బాగా అది మట్టి టైట్ వేసినప్పుడు. కనెక్షన్స్ అయితే ఆ కనెక్టర్కి ఇచ్చేయడమే, పైన కింద కనెక్టర్కి. రెంచితో ఖచ్చితంగా అన్నట్టయితే రెంచితో టైట్ వేయాలి. కనెక్షన్ అయితే అయిపోయింది. పై కప్ అయితే పెట్టాం, కానీ కింద ఆ యారమార్క్ చెప్తుంది కదా, అక్కడ ఇంకో కప్ అయితే పెట్టడం కుదరలేదు, కానీ మేమైతే పెట్టాము. ఎలా పెట్టామో చూడండి. మజ్జిగ అలా కోసేసి అలా ఎక్కిచ్చేసాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొంచెం డస్ట్ పడకుండా ప్రొటెక్షన్ అనమాట, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. చూడండి, కింద నుంచి చూపిస్తున్నాను. అసలు మనం కోసి పెట్టింది అయితే ఏం కనబడట్లేదు. ఒకసారి బయటకు వచ్చాను, ఎవరన్నా రూమ్లోకి వచ్చినా అదైతే అసలు కనపడకుండా అటువైపుకి కోసింది అటువైపుకి పెట్టాము. ఆ కప్ అనేది చూడండి, ఏం కనబడట్లేదు, కట్ చేసింది మనం. పైన కింద అలా టేపులు వేసేసాం, బ్లాక్ కలర్ టేపు. ఏం కనబడట్లేదు అసలు. ఇంకా రేట్ విషయానికి వచ్చినట్టయితే ఓనరోళ్ళు ఈ 6 ఫ్యాన్లు అయితే తీసుకొచ్చారు. మొత్తం కలిపి 6 ఫ్యాన్లు ఇచ్చారు. ఒక్కొక్క ఫ్యాను 4,500 రూపాయలు పడిందని అయితే చెప్పారు వాళ్ళు. ఈ వీడియో తీసి అయితే
నేను ఒక 3 months అవుతుంది. ఇప్పుడు రేటు ఎలా ఉందో మనకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఒకసారి చూసి తీసుకోండి. ఫ్యాన్ అయితే బాగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో బిఎల్డిసి ఫ్యాన్ కొనాలా మామూలు ఫ్యాన్ కొనాలా అనేది డిఫరెన్స్ అయితే మీకు చెప్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.